ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్దార్. ఇవాళ క్వాలిటీ పిఎంఎస్ గురించి డిస్కస్ చేద్దామండి. చాలామంది పిఎంఎస్ అనగానే రిస్క్ ఎక్కువ అంటారు, చర్నింగ్ ఎక్కువ చేస్తారంటారు, దానివల్ల ఎక్కువ ట్యాక్స్లు పడతాయి అంటారు. అలా ఉండదండి. ఒక మంచి క్వాలిటీ పిఎంఎస్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. అసలు క్వాలిటీ పిఎంఎస్ అంటే ఏంటి, అందులో ఎట్లాంటి స్టాక్స్ ఉంటాయో మనం చూద్దామండి. ఈ క్వాలిటీ పిఎంఎస్లో వచ్చి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరూ తెలిసిందే, అలాగే బ్రిటానియా మనకు తెలిసిందే, బ్రిటానియా ఇండస్ట్రీస్, అలాగే ఐటీసీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అబౌట్ ఇండియా, అలాగే చూస్తే బ్లూ స్టార్ ఏసీస్, అలాగే కోరమాండల్, కోక్ ఫోర్గ్ అంటారండి. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, చాలా మంచి కంపెనీ ఇది. అలాగే బయ్యర్ ఉంటుంది, మన పెస్టిసైడ్స్లో వస్తారు వాళ్ళు. ఇట్లాంటి ఎక్సెట్రా అంటే ఇట్లాంటి కంపెనీస్ అండి. ఇట్లాంటి కంపెనీస్లో మీరు చూస్తే కనుక ఎవరన్నా అనుకుంటున్నారా రిస్క్ అని చెప్పి పిఎంఎస్ని? ఎవరు అనుకోరండి. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే చెప్తారు ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన స్టాక్స్, ఇది ఇవాళే కాదు నెక్స్ట్ 3-4 జనరేషన్స్ కూడా ఇవన్నీ ఉంటాయి, అట్లాగే ఉంటాయి, గ్రోత్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఇందులో చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయిందంటే ఆ స్టాక్ తీసులో ఇంకో స్టాక్ ప్లేస్ చేస్తారు. సో ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే పిఎంఎస్లు అయితే ఉంటాయండి ఇండియాలో. అట్లాంటి పిఎంఎస్లో మీకు చర్నింగ్ కూడా ఎక్కువ చేయరు. ఇట్లాంటి స్టాక్స్ని ఊరికి చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇయర్లీ వన్స్ ట్వైస్ చేస్తారు అంతే తప్ప ఊరిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లాంటి స్టాక్స్లో. ఎందుకంటే అన్ని కూడా క్వాలిటీ స్టాక్స్. ఎప్పుడైతే సన్ ఫార్మా, ఐటీసీ, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అబౌట్ ఇండియా, బ్లూ స్టార్, కార్మండల్ ఇట్లాంటి కంపెనీస్ని కూడా, బయ్యర్ లాంటి కంపెనీస్ని మనం అవసరం లేదండి, ఊరికి చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఓన్లీ ఇయర్లీ వన్స్ చేస్తారు, లేదా ఆఫర్లీ 2 times కనుక చేంజ్ చేస్తారు. చేంజ్ చేసినప్పుడు కూడా కొంతమంది స్టాక్స్ ఏంటంటే కంపెనీస్ మార్చకపోయినా అందులో ఉన్న వాల్యూ మారుతూ ఉంటుంది అంతే తప్ప ఈ ఊరికి చేంజ్ చేయరండి. ఇట్లాంటి స్టాక్స్ని మీరు కనుక పెట్టుకుంటే కనుక మనం ఎన్నాళ్ళైనా దాన్ని కొనసాగించవచ్చు. ఇక్కడ చూడండి 2023-24 ఆ టైంలో క్వాలిటీ నేను చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్తాను, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందండి. వర్కౌట్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ క్వాలిటీ స్ట్రాటజీలో ఉండాలి, వాల్యూ స్ట్రాటజీలో ఉండాలి, మొమెంటమ్ స్ట్రాటజీలో ఉండాలి, అలాగే గ్రోత్ స్ట్రాటజీలో ఉండాలి. ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో అన్ని స్ట్రాటజీస్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుండాలని చెప్తుంటాను. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్ట్రాటజీకి బాగా రాణిస్తుంది. మనకి 2023-24లో ఈ క్వాలిటీ అనేది బాగా రాణించింది. ఎవరైతే 50 lakhs పెట్టారో అమాంతం 80 lakhs అయిపోయింది వాళ్ళకి. సో అట్లాంటి రిటర్న్స్ అయితే మనకు వచ్చాయి. కానీ 2025-2026లో చూస్తే క్వాలిటీ అమాంతం పడిందండి. ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి బాగా ఇవాళ చూస్తే అండర్ వాల్యూ స్టాక్స్లో దొరుకుతున్నాయి, ఇవన్నీ బాగా పడిపోయింది. మళ్ళీ మా ఎక్స్పెక్టేషన్ 2027-28 కల్లా మళ్ళీ క్వాలిటీ పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం క్వాలిటీ డౌన్లో ఉంది కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి క్వాలిటీ, ఇది రైట్ టైం అండి. క్వాలిటీ పిఎంఎస్ చేయాలి అంటే ఇది చాలా రైట్ టైము. ఇట్లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఇట్లాంటి టైంలో ఇట్లాంటి 25 స్టాక్స్ మనం పట్టుకోవాలంటే చాలా సరే స్టడీ చేయాలి వాటి మీద. కానీ ఇక్కడ కంపెనీ వాళ్ళే అన్ని స్టడీ చేసి బెస్ట్ క్వాలిటీ 25 స్టాక్స్ మనకి ఇస్తున్నారు. అలాంటి 25 స్టాక్స్లో కనుక మనం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 50 lakhs ఆ క్వాలిటీ స్టాక్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే 2027-28లో అమాంతం క్వాలిటీకి మళ్ళీ పైకి వెళ్తుంది అంటున్నారు. సో చూడండి, ఎక్కువ ఫారిన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఈ క్వాలిటీ కంపెనీస్లో చేస్తారు. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ బాగా ఇండియాకి వస్తున్నారు అంటే అర్థం క్వాలిటీ బాగా పైకి వెళ్తుందని. సో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ బయటకు వెళ్తున్నారు అంటే ఆ టైంలో కొంచెం క్వాలిటీ డిప్ అవుతుందని అనుకుంటాం. ఇందులో కనుక మనం 50 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి పిఎంఎస్లో ఎవ్రీ మంత్ 50,000 కనుక ఎస్ఐపి రూపంలో కనుక యాడ్ చేసుకుంటూ వెళ్తే కూడా మనకి ఎక్స్ట్రాడనరీ రిటర్న్స్ అయితే వస్తాయండి. సో ఒక క్వాలిటీ పిఎంఎస్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్పెన్స్ రేషియో మనకి చాలా తక్కువ ఉంటుంది. మనకు కనుక 2.5% ఎప్పుడు దాకా ఉంటుందంటే మనకు 2 crores అయ్యేంత వరకు మన వాల్యూ. ఒక 2 crores దాటింది అంటే మాత్రం అది సీదా మనకి 1%కి వచ్చేస్తుందండి ఎక్స్పెన్స్ రేషియో. సో మనకి ఎక్స్పెన్స్ రేషియో కూడా రాబోయే రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. 2%, 1.5%, 1% తగ్గిస్తుంటారు మన వాల్యూ పెరిగిన కొద్దీ. సో ఇట్లాంటి క్వాలిటీ స్టాక్స్లో కనుక పెట్టుకుంటే కనుక మనకి హ్యాపీగా ఉంటుందండి, నిద్రపోవచ్చు హాయిగా, మనకి ఎటువంటి టెన్షన్ లేదు. ఇందులో పెన్నీ స్టాక్స్ అలాంటివి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, పెన్నీ స్టాక్స్కి ఇందులో ఆస్కారమే లేదు. సో ఇట్లాంటి వాటిలో పెట్టుకొని మనం కనుక ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో కూడా 50,000 వేసుకుంటూ వెళ్తే కనుక రిటర్న్స్ అమాంతం బాగానే వస్తాయి. సో పిఎంఎస్ అనగానే బ్లైండ్గా రిస్క్ అని అనుకోండి. అందులో కొన్ని రకాల పిఎంఎస్లు ఉంటాయి, కొంచెం కన్సర్వేటివ్ పిఎంఎస్లు ఉంటాయి. మనం కనుక దగ్గర 50 lakhs కనుక ఉంటే మనం ఇట్లాంటి క్వాలిటీ పిఎంఎస్ స్టాక్స్లో ఒక 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి రిమైనింగ్ 25 lakhs కావాలంటే మనం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. మనందరికీ తెలుసు మనకి పిఎంఎస్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అటు మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ప్లాన్స్ దొరుకుతాయి, అట్లాగే క్వాలిటీ స్టాక్స్ దొరుకుతాయి. మన దగ్గర 50 lakhs కనుక ఉంటే ఇట్లాంటి క్వాలిటీ పిఎంఎస్లో ఒక 25 lakhs, అలాగే కనుక మనం ఒక
25 lakhsని మనం మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా మీకు ఇంకో ఆప్షన్ ఉంది ఈటీఎఫ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక 10 lakhsని. సో అట్లా మనం కనుక ఒక బుకేలాగా కూడా చేసుకోవచ్చు అండి. అదంతా ఆప్షన్స్ అయితే మన పిఎంఎస్ దొరుకుతున్నాయి. సో ఇట్లాంటి ఎక్స్ట్రార్డినరీ పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు అమాంతం క్వాలిటీ చాలా డౌన్లో ఉంది, మన అందరూ తెలుసు. 2025లో అమాంతం పడిపోయింది. ఇప్పుడు 2026 మెల్లమెల్లగా లేస్తుంది. ఇప్పుడు మనం 2027, 28 ఆ టైంలో కనుక ఇది అమాంతం బాగా పైకి వెళ్తుందన్న అంచనాలు అయితే బాగా ఉన్నాయండి. ఎక్కువ ఎఫ్ఐఎస్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే డేస్ కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసేది క్వాలిటీలోనే. సో ఇట్లాంటి క్వాలిటీ స్టాక్స్ కనుక మన దగ్గర ఉన్నాయి అంటే మనం రాబోయే నెక్స్ట్ 20 years కూడా వీటిని ఉంచుకోవచ్చు. అలాంటి స్టాక్స్ వల్లే ఉంటాయి అని చెప్తున్నాను. సో అదండి క్వాలిటీ పిఎంఎస్ గురించి. వీటికి చర్నింగ్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ట్యాక్సెస్ క్వశ్చన్ కూడా ఎక్కువ పడదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ వచ్చి మనకి 12.5% ఉంటుంది. అలాగే మనం చూస్తే కనుక 2.20% మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం డివిడెండ్స్ అయితే ఎవరు ఇస్తారు చూడండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఐటీసీ వాళ్ళు డివిడెండ్ ఎక్కువ ఇస్తారు. అలాగే మనకి చూస్తే చాలా కంపెనీలు మనకి కొంచెం డివిడెండ్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందండి. సో ఇట్లాంటి డివిడెండ్ కూడా డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. ఈ క్వాలిటీ పిఎంఎస్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా పిఎంఎస్లో మళ్ళీ ఆ అడ్వాంటేజ్ లేదండి. ఆ డివిడెండ్ కూడా వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్టాక్స్ కొంటారు. కానీ ఇట్లాంటి క్వాలిటీ పిఎంఎస్లో మాత్రం మనకి ఆ డివిడెండ్లు ఏవైతే వస్తుంటాయో అవి మనకి మంచి మార్కెట్ టైం బాగుంది అంటే మాత్రం మనకి డివిడెండ్ అమాంతం కూడా మనకి ఒక 1 lakh 2 lakhs డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. మనం కట్టే ట్యాక్స్కి సరిపోతుంది. అలాగే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంగ్ టర్మ్ మనకి తెలుసు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ 1.25 lakh ఎగ్జామ్షన్ ఉంది. అది తీసుకున్న తర్వాత మనం పెద్ద ట్యాక్స్ కట్ అయితే కట్టక్కలేదండి. 60,000 70,000 ఉంటుంది ట్యాక్స్ అంతే. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ అండి, క్వాలిటీ పిఎంఎస్. రిస్క్ తక్కువ, చర్నింగ్ ఉండదు. మనకు చూస్తే డివిడెండ్ కూడా మన ఇన్కమ్ కూడా మన అకౌంట్కి క్రియేట్ చేస్తారు. సో ఇట్లాంటి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమైంది క్వాలిటీ స్టాక్స్ అంటే ఎట్లాంటి స్టాక్స్ ఉంటాయో మీకు ఒక అవగాహన అయితే వచ్చిందని చెప్తున్నాను. రిమైనింగ్ 25 స్టాక్స్ కూడా ఇట్లాంటి కంపెనీలే ఉంటాయండి. సో కాబట్టి రిస్క్ కూడా లేదని చెప్తున్నాను. థ్యాంక్ యూ.